హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది భయ్య. అదేంటంటే అసలు 2024, 2025 టైంలోనూ ఒక న్యూస్ అయితే చాలా గట్టిగా హల్చల్ చేసింది. అది బాలీవుడ్లో సంజయ్ లీలా బన్సాలి బ్యానర్లో రామ్ చరణ్ గారు ఒక సినిమా చేయబోతున్నారు అనే విషయం అప్పట్లో ఒక సంచలనం. కానీ ఇప్పుడు చూడండి, RRR తర్వాత రామ్ చరణ్ గారి నుంచి ఎలాంటి పెద్ద బ్లాక్ బస్టర్ కానీ కనీసం యావరేజ్ కంటెంట్లు కూడా రాలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ పెద్ది అనే సినిమా ఇచ్చిన ఊపు మామూలుగా కనిపించట్లేదు భయ్య. ఇప్పుడు ప్రజెంట్ బాలీవుడ్ మీడియా ప్రకారం సంజయ్ లీలా బన్సాలి బ్యానర్లో రామ్ చరణ్ గారు ఒక సినిమా చేయబోతున్నారు. అది కూడా ఒక పీరియోడిక్ జంగల్ బ్యాక్డ్రాప్లో, ఒక అడవి నేపథ్యంలో, ఒక పీరియోడిక్ అడవి నేపథ్యంలో ఒక సినిమా అంటే ఒక్కసారి ఊహించుకోండి భయ్య. అసలు సంజయ్ లీలా బన్సాలి అనే ఆయన ఫ్రేమ్సే ఎలా ఉంటాయంటే అంటే చాలా రిచ్గా, గ్రాండియర్గా ఒక్కొక్క సాంగ్ మనం కానీ ఆయన ప్రీవియస్ సినిమాస్ చూసుకుంటే ఒక పద్మావతి కానీ, ఒక రామ్లీలా కానీ, ఈవెన్ సావర్య సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సాంగ్స్ కానీ, ఆ లైటింగ్ కానీ వేరే లోకంలో ఉంటాం. ఇక షారుఖ్ ఖాన్ గారితో తీసిన దేవదాస్ సినిమా అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్. సో అలాంటి వ్యక్తి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమా అంటే ఒక్కసారి ఉంచుకోండి. అసలే రామ్ చరణ్ గారికి ఇప్పుడు బాలీవుడ్లో RRR తర్వాత ఒక రాముడిగా ఆయనకి గుడి కట్టేస్తున్నారు. ఇక దానికి తోడు శివాజీ, ఛత్రపతి శివాజీ అనే టాపిక్ ఎప్పుడొచ్చినా సరే బాలీవుడ్ నుంచి ఇండియా మొత్తం ఒకటే పేరు వినిపిస్తుంది. ఆ క్యారెక్టర్కి అయితే రామ్ చరణ్ గారు 100% సూటబుల్ అని చెప్పి దానికి తోడు ఎడిట్లు కూడా రామ్ చరణ్ గారు అభిమానులు కుమ్మేశారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్తో రామ్ చరణ్ గారు కొలాబరేట్ అవుతున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి భయ్యా. చెప్తున్నా కదా, ఆ రామ్ చరణ్ గారు ఒక రాయల్ లుక్ని యాక్చువల్లీ బయట మనకి ఎలా చూసినా సరే రామ్ చరణ్ గారు ఏ యాంగిల్ వచ్చినా చాలా రాయల్గా కనిపిస్తారు. సో ఆ రాయల్ లుక్ని చూపించడంలో సంజయ్ లీలా బన్సాలి అనేవాడు తోపు, మామూలు తోపు కాదు. ఒక పద్మావతిలో దీపికా పందుకునే డ్రెస్సింగ్ కానీ చాలా డీటెయిలింగ్ ఉంటుంది భయ్య ఆయన సినిమాల్లో. ఎవ్రీథింగ్, ఈవెన్ సాంగ్స్లో కూడా, కాస్ట్యూమ్స్లో కూడా, లొకేషన్స్లో కూడా, ఇక సెట్స్ విషయానికి వస్తే వేరే లెవెల్. సో అలాంటి డైరెక్టర్ చేతిలో ఇప్పుడు రామ్ చరణ్ గారు కొలాబరేట్ అవుతున్నాడు అనేది మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులకి ఇది మామూలు న్యూస్ కాదు. బుచ్చిబాబు సానా అనేవాడు ఏ ముహూర్తాన పెద్ది అనే సినిమా రామ్ చరణ్ గారితో ఓకే చేయించడం తెలియదు, కానీ అప్పటి నుంచి ప్రతిదీ కూడా రామ్ చరణ్ గారు ఆఫ్లైన్ లుక్స్ కానీ, లేదా సినిమా నుంచి వచ్చిన లుక్స్ కానీ, ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి వింటున్నా కానీ ప్రతిదీ పాజిటివ్ వైబే. కాకపోతే ఇప్పుడు పెద్ది సినిమా విషయానికి వస్తే అసలు రిలీజ్ టైం ఏంటో తెలియట్లేదు. కానీ నిజంగా భయ్య, పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ కాదు, ఇండియాలోనే నెంబర్ 1 గ్రాసర్ కొడుతుంది. సో ఇప్పుడు దానికి తోడు ఈ నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అవి ఇవి అంటే నెక్స్ట్ సుకుమార్ గారు, తర్వాత సంజయ్ లీలా బన్సాలి అంటే ఒక్కసారి ఊహించుకోండి భయ్య. నాకైతే మాత్రం బాలీవుడ్లో ఫేవరెట్ డైరెక్టర్ అయినా, ఎందుకంటే ఆ సాంగ్స్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ ఒక రకమైన మూడ్లో, ఒక థీమ్లో ఉంటాయి ఆయన సినిమాలన్నీ కూడా. ఈవెన్ పద్మావతిలో రణవీర్ సింగ్ గారి క్యారెక్టర్ ఒక ఈవెల్లాగా ఆయన కిల్జీ అని చెప్పేసి ఒక విలన్ క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ ఆ దీపికా పదుకునే క్యారెక్టర్, ఇక దేవదాస్ సినిమాలో ఆ సెట్స్ కానీ, ఆ రాణి ముఖర్జీ గారు, మాధురి దీక్షిత్ గారు, ఐశ్వర్య రాయ్ గారు, ఇంకా షారుఖ్ ఖాన్ గారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ వేరే లెవెల్. సో అలాంటి ఫ్రేమ్స్లో మన అభిమాన హీరో రామ్ చరణ్ గారిని చూస్తే ఒక్కసారి ఊహించుకోండి. అసలే సంజయ్ లీలా బన్సాలి అనే వ్యక్తి రాయల్గా ఒక చూపించడంలో హీరోస్ని తోపు. సో ఇప్పుడు ఇన్బిల్ట్ రాయల్ స్వాగ్తో ఉన్న రామ్ చరణ్ గారిని ఆయన లెన్స్లో చూస్తే, ఆయన ఫ్రేమ్స్లో చూస్తే ఆ కిక్కే వేరు భయ్య. అది కూడా ఒక పీరియోడిక్ జంగల్ బ్యాక్డ్రాప్ అంట. చూడండి, ఇక పీరియోడిక్ సినిమాలు అంటే ఇంకా రామ్ చరణ్ గారు మగధీర అనే సినిమా ఒక వేరే లెవెల్. దాని తర్వాత వచ్చిన RRR కానీ ఒక పీరియోడిక్ డ్రామాలో, ఇండియన్ స్క్రీన్లో పీరియోడిక్ డ్రామాలు చేయాలంటే ఒక రామ్ చరణే అని ఒక స్టాంప్ పడిపోయింది. సో అలాంటిది ఇప్పుడు పీరియోడిక్ డ్రామాలు అద్భుతంగా తెరకెక్కించి ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్తో రామ్ చరణ్ గారు కొలాబరేట్ అవ్వడం నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్. అంటే ఇది ఇంకా వేరే లెవెల్. ఇంకా మీ ఊహలకి ఇంకా మీరు 1000 కోట్లు 2000 కోట్లు ఇలా మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఇప్పుడు ఇండియన్ సినిమా స్పాన్ అనేది చాలా బోల్డ్వేడ్గా పెరిగిపోయింది. దానికి తోడు తెలుగు స్టార్స్ హీరోల యొక్క మార్కెట్ అనేది చాలా గట్టిగా వేరే. దానికి ఇంకా అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఈవెన్ ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారికి నాకు తెలిసి ఇండియాలో ఇప్పుడున్న టాప్ మోస్ట్ స్టార్స్ వాళ్ళే. సో అలాంటి వీళ్ళు ఇప్పుడు రామ్ చరణ్ లాంటి వ్యక్తిని పెట్టి పీరియోడిక్ డ్రామాలో సంజయ్ లీలా బన్సాలి సినిమా తీయబోతున్నారంటే రామ్ చరణ్ గారి అభిమానులకి ఇంతకు మించి ఇంకేం కావాలి? పోనీలేరా బాబు, ఆయన ఎప్పుడో తీస్తారు. ఇప్పుడు పెద్ది విషయం ఏంటి, పెద్దికి సంబంధించి ఇప్పుడు రిలీజ్ డేట్ వస్తుంది ఏంటంటే ప్రజెంట్ వినిపిస్తున్న టాక్ ప్రకారం
మే 21, 22 అంటున్నారు. అది కూడా అఫీషియల్‌గా అయితే ఎలాంటి ఇది లేదు. సో ఒకటే చెప్తున్నా, పెద్ది అనే సినిమా ఎప్పుడొచ్చినా సరే నీ ఊహ ఇంకా డే 1 ఎంత పెడతది, ఇంకా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏంటి ఇవివంటే డే 1తోనే ఇండియాలో సగం రికార్డులన్నీ పేలిపోతాయి. ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా, పెద్ది అవుట్‌పుట్ అలాంటిది. మేకర్స్ ఇంకా రిలీజ్ డేట్ల మీద ఇంత తాపీగా ఎంతగా ఉన్నారంటే వాళ్ళు అసలు టెన్షన్ లేకుండా అదే కారణం. పెద్ది అవుట్‌పుట్ ఆ రేంజ్‌లో ఉందంట. క్లైమాక్స్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద చూడలేనటువంటి క్లైమాక్స్ డిజైన్ చేసారట బుచ్చిబాబు. చెప్తున్నా కదా భయ్యా, ఇదేదో అందరూ ఒక మాస్ సినిమా అనుకుంటున్నారు. పెద్ది అనే సినిమా మాస్‌తో పాటు ఒక సోషల్ ఎలిమెంట్‌ని ఇండియాలో ఇప్పటివరకు ఎవడు టచ్ చేయలేని ఒక సోషల్ ఎలిమెంట్‌ని టచ్ చేసాడట బుచ్చిబాబు. దాంట్లో ఇక రామ్ చరణ్ గారి నట విశ్వరూపం. ఈ నట విశ్వరూపం అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు గానీ, ఒక పెద్ది, ఒక రంగస్థలం, ఒక ట్రిపుల్ ఆర్, ఒక మగధీర. ఇంక మీరు ఫిక్స్ అయిపోండి. ఇంక దీని తర్వాత పెద్ది తర్వాత ఇంక రాబోయే ప్రతి ఒక్క సినిమా కూడా ఇంటర్నేషనల్ సినిమాల్ని తలదన్నే రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు రామ్ చరణ్ గారు. ఎందుకంటే అన్న ఇప్పుడు ఆయనకున్న క్రేజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ యాక్టర్. ఈవెన్ 'షారుఖ్ ఖాన్' గారి తర్వాత అంత గుర్తింపు ప్రెజెంట్ జనరేషన్‌లో తెచ్చుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇండియాలో అది రామ్ చరణ్ గారే. సో అలాంటి రామ్ చరణ్ గారి ఇలాంటి లైనప్ చూస్తుంటే ఇక రామ్ చరణ్ గారి అభిమానులకి పండగే. మెయిన్ ఆ లుక్ భయ్య, ఆ బాడీ గాని, ఆ హెయిర్ స్టైల్ గాని, జస్ట్ ఆయన మామూలు నడుచుకుంటూ వెళ్తుంటేనే ఒక రాయల్ లుక్ వచ్చేస్తుంది. సో అలాంటిది ఇంకా డైరెక్టర్‌లకి ఒక ఇమేజ్ ఉంటది. ఒక హీరో లుక్స్ చూసినా, ఏం చూసినా నా హీరో ఇతనేరా అనే టైప్‌లో ఉంటది. ఇంకా 'సంజయ్ లీల బన్సాల్' లాంటి ఒక పీరియాడిక్ డ్రామాలు తెరకెక్కించడంలో ఒక గ్రేట్‌నెస్ ఉన్న ఒక డైరెక్టరు ఇంకా రామ్ చరణ్ గారిని కాకపోతే ఇంకెవరిని తీసుకుంటారో. సో దానికి తోడు ఎప్పుడో 2024లో కొలాబరేట్ అవ్వాల్సిన వీళ్ళు అప్పట్లోనే 'శివాజీ' సినిమా అంటే 'ఛత్రపతి శివాజీ' బయోగ్రఫీ తీయబోతున్నారు వీళ్ళిద్దరు అని ఒక టాక్ వచ్చింది. సో ఏది ఏమైనా సరే ఓవరాల్‌గా ఈ న్యూస్ ఏదైతే కన్ఫర్మ్ అయ్యిందో నిజంగా ఒక ఐ ఫీస్ట్ ఉంటది భయ్య ఈ కాంబినేషన్ మాత్రం. దానికి తోడు ఇంక బాక్స్ ఆఫీస్ లెక్కలంటారా, 'సంజయ్ లీల బన్సాలి' గారు బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరేగా ఉంటాయి. 500 కోట్స్ అప్పట్లోనే కొట్టేసారాయన. సో దానికి తోడు మన 1000 కోట్ల హీరో రామ్ చరణ్ గారు. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితే ఇంక బాక్స్ ఆఫీస్ బూమ్.